గత 50 సంవత్సరాలుగా సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో సాయి జ్యోతి ఇన్విజన్ హాస్పిటల్ వైద్యం అందిస్తుంది. మరో కొత్త బ్రాంచ్ను కోంపల్లిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. చూసారు కదండి, ఈరోజు మనము కొద్దులాపూర్ కొంపల్లిలో ఉన్న సాయి జ్యోతి హాస్పిటల్ గురించి ఎంత వివరంగా చెప్పామో అదేవిధంగా ఈరోజు ప్రజలు వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టుగా కంటి వైద్యానికి ఈ విధంగా వీళ్ళు వైద్యం అందిస్తున్నారు చక్కగా చూపించారు. అదేవిధంగా హాస్పిటల్లో ఎన్నో సౌకర్యాలతో ఇక్కడ అందిస్తున్నారు. గ్రామీణ పేద ప్రజలకు కంటికి సంబంధించి అన్ని సౌకర్యాలతో కూడిన చక్కటి వైద్యాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సాయిబాబా గౌడ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అందరికీ అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5,000 మంది పేద ప్రజలకు ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీ నిర్వహించారు. మున్ముందు ఇలాంటి మరెన్నో కంటికి సంబంధించిన వైద్య సౌకర్యాలను అందించనున్నారు. ఈ రంగంలో చాలా నిష్ణాతులు సేవాభావంతో అందులో ఒక ఆశ్రమ పాఠశాల కూడా నడుపుతున్నారు. మరి ఈరోజు కోంపల్లిలో ఒక మంచి అధునాతనమైనటువంటి సాయి ఐ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో గ్రామాలకు కూడా వైద్యం అందించాలనే సంకల్పంతో డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు వారు ఈ యొక్క అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి నూతనమైనటువంటి నైపుణ్యాలతోటి సాంకేతికమైనటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీస్తో పాటు కొత్త పరికరాలతోటి పరీక్షలు చేయించి పెద్ద ఎత్తున ఒక హాస్పిటల్ ప్రారంభించడం ఇది చాలా గొప్ప కార్యం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు ఇది కూడా ఒక తోడ్పాటుగా ఉంటుందని వైద్యం చాలా అందుబాటులో ఉండాలి.